నీ మనోహరమైన మొదటి సంతోను సుందర సియోనులో నీ మనోహరమైన మొదటి సంతోను నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే పాడదాం ప్రియుల నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే మాశయ నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. మా తండ్రి మా యేసే ఆరాధన తండ్రి. ఓహిబన కరబిన సోలు కోరు కోరు బిడ సిగార కోరు బిడే ప్రభావ మీకు ఆరాధన ఈశ్వరంలో తండ్రి దేవ మీకు ఆరాధన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవ మీకు ఆరాధన తండ్రి గొప్ప దేవ మీకు ఆరాధన ఏసయ్యా మీకు ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. శిలువ మరణం తండ్రి మాకందరికి జయమని గెలిచిన గొప్ప సజీవుడైన మా యేసు మీకు ఆరాధన తండ్రి. శిలువలో తండ్రి గొప్ప కార్యం మా కొరకు అందరి కొరకు చేసిన దేవా మా జీవన కొరకు రక్షణ కొరకు మా పాపక్షమాణం కొరకు మా జయం కొరకు మా మేలు కొరకు మా ఆశీర్వాదం కొరకు మా స్వస్థ కొరకు తండ్రి మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. మేము ఆరాధిస్తున్నాం తండ్రి. శిలువలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. సమాధానం మూడో రోజు తిరిగిలేచిన మా యేసు మీకు వందనాలు తండ్రి. పునరుద్ధరణ మీకు ఆరాధన తండ్రి. సమాధిని గెలిచిన మరణాన్ని చేసిన సోదర మా సజీవుడని వేసే మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో ఇచ్చిన గొప్ప వేసే మీకు ఆరాధన తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవా మీకు స్తోత్రం ప్రియులారా మనం స్తుతిస్తాం. దేవుని నామం కనబరుస్తాం. హోలీ స్పిరిట్ దేవా మీ రక్తం ద్వారా వేసే మమ్మల్ని కడుగుతున్న దేవా మీ బలమైన సన్నిధితో స్తుతిస్తున్న ప్రతి ఒక్కరిని పడే నింపబోతండి. ఓహే దబా కర బినా సూర్యుడు కోరు బిడ తండ్రి మీ ఆమెన్ సంతోషం మీ సమాధానం నెమ్మదితో కుమరించుము తండ్రి. హోలీ స్పిరిట్ కుమరించుము ప్రశంసతో దబా నింపము తండ్రి. హోలీ స్పిరిట్ మీ ప్రశంసతో ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నానండి. ఓహే డబా కర బిడే సూరు కూరు బిడే యేసు నామములో ప్రతి రోగాలు మాయమైపోయినాక యేసులో స్వస్థ కలిగినాక తండ్రి. ఆత్మ బలపరచినాక ప్రాణం స్వస్థపరచబడినాక శరీరం యేసులో తండ్రి స్వస్థపరచబడినాక బలపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బకాడా కోడో కోరిబె నా సూడో కోరిబెరే కుటుంబ జీవితాలు ద నేమ్ ఆఫ్ జీసస్. వాక్యం తండ్రి పరిశుద్ధాత్మ వలన ద నేమ్ ఆఫ్ జీసస్ కట్టబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. అభావధికారులు యేసులో లయమైపోయినాక దేవుని కార్యం ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే జరిగినాక తండ్రి మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం ఏమో తండ్రి. వాక్యం తండ్రి మాట్లాడు వాక్యమాలు జీవమార్మలు మార్చుము తండ్రి. కృష్ణమాలు సంపూర్ణ ఎదైనట్టు కృపాదేవ అదేమో తండ్రి. మేమందరం నోరందులు ఫలించినట్టు హోలీ స్పిరిట్ సహాయం చేయమో తండ్రి. రక్తంగా దభిస్తున్నాం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మీరందరూ ప్రార్థన పూర్వక ఉండాలని మనవి చేసిన మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మీకు వందనాలు. ప్రియులారా యోహాను సువార్త 15వ అధ్యాయము 18 వచనం ప్రారంభంగా ప్రియులారా మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19 దానికి ముందుగా మీకు కుడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. అబ్రహాం బ్రదర్ని బట్టి దేవుని స్తుతిస్తాం. భానుబుదయాన్ని బట్టి స్తోత్రం. నరసింహరావు బ్రదర్ని బట్టి స్తోత్రం. సాబు రామరావు బ్రదర్ని బట్టి స్తోత్రం. సరళ ఎవాంజలిస్ట్ని బట్టి స్తోత్రం. సుందరమైన బట్టి స్తోత్రం. సురభస్ని బట్టి స్తోత్రం. రత్నపుర ఆంటీని బట్టి స్తోత్రం. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు చెప్పిన మాటలు ధ్యానించుకోవడం మనకు గొప్ప సంతోషం కలిగేసే మాటలు అనమాట. యేసుక్రీస్తు ఏం చెప్పారు? నేను
ఏమాత్రమని విడువను, ఎన్నడూను ఎడబాయను. స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమాత్రమని విడువను, ఎన్నడూను ఎడబాయను. నేనే మమ్మను అనాథులుగా విడువను. దేవునికి స్తోత్రం. అనాథులుగా ప్రియులారా మన ప్రభు మనను విడిచిపెట్టలేదు, విడువను. దేవునికి స్తోత్రం. గ్యారంటీ అన్నమాట. దేవునికి స్తోత్రం. యేసే మాటలే మన ధైర్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలాగ ఎవరు చెప్పలేదన్నమాట. ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే మన మనుషులం 70 సంవత్సరం కానీ 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ లేదంటే ప్రభు రాకడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా సజీవుడైన దేవుడు కాబట్టి, జీవం కలిగిన దేవుడు కాబట్టి, నిత్యం ఉండ కాబట్టి అలాంటి ఉన్న పదాలు వాడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. చూడండి, మిమ్మల్ని అనాథలుగా విడువను. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను, మీ వద్దకు నేనే వస్తాను. అలాంటి మీ వద్దకు నేనే వస్తాను. వచ్చారా ప్రభు? స్తోత్రం. ఎస్ ప్రభు. ప్రియులారా సువార్త విని రక్షణ పొందినప్పుడు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అలాగే సమాధి నుండి మూడవ రోజు తండ్రి అయిన దేవుడు తిరిగి లేపారు. పరిశుద్ధాత్మను తిరిగి లేపిన ప్రభు తండ్రి దగ్గర వెళ్ళి పరిశుద్ధాత్మను అడిగిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ సువార్త, విజయ సువార్త, సత్య సువార్త, సమాధాన సువార్త మనం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెలో పనిచేసి నమ్మిన వారి హృదయంలో ప్రభు వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు నమ్మిన ప్రియులారా మీలో ఎవరున్నాడు? ఇప్పుడు గొప్ప దేవుడు మీలో నివాసం చేస్తున్నాడు. సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవం కలిగిన దేవుడు. సమస్తం సాధ్యమైన సాధ్యం. ఆ దేవుడు ప్రియులరా పరిశుద్ధాత్మ వలన మీలో నాలో ఇప్పుడు నివాసం చేస్తున్నా. మనల్ని తన ఇల్లుగా మార్చేస్తాను, మనల్ని తన మందిరంగా మార్చేస్తాను. ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు ప్రియులరా పరిశుద్ధాత్మ వలన, కానీ లోకములో అందరికీ చూడడానికి వీల్లేదేమో, కానీ పరిశుద్ధాత్మ వలన మీలో నాలో వచ్చేస్తే ఈ సత్య ప్రియులను దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వచ్చిన ప్రభు ప్రియులారా మనను ఇంకా విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రభు ప్రియులారా మనలో రావడానికి చాలా ఉద్దేశాలు ఉంది. మనల్ని బలపరచడానికి, మనకు ధైర్యం ఇవ్వడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి, మనకు సంతోషం పడడానికి, మనకు నెమ్మది ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని అనేకలకు దీవెనకరంగా నిలబెట్టడానికి, మనల్ని విలుగా మార్చడానికి, సాతానికి ఉదయంగా మనను ఒక సాధనంగా వాడుకోవడానికి వరకు ప్రియులారా ప్రభు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో చేశారు. ఇప్పుడు ప్రభు ప్రియులారా వచ్చిన కాబట్టి మనం ఎంత ఆనందమైన ఉండాలి, ఎంతగా మనం ఆనందించాలి. మనలో, మన ఆత్మలో, మన హృదయంలో పరిశుద్ధాత్మ వలన జీవంగల దేవుడు ప్రియులారా మనం అండగా ఉన్నాం కాబట్టి మనం ఎంతగా ఆనందించాలి. అదొకరిగా బైబిల్ నడిపిస్తుంది. ఇంకా దేని గురించి మీరు బాధపడవద్దు, దేని గురించి చింతించకండి. ప్రభు ఉండడి పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం, సీక్రెట్ గా వచ్చేసాం. అందరికీ తెలియలేదు, లోకంలోని ప్రజలకు తెలియదు, కానీ మనకు తెలుసు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా వాక్యం సత్యాలు గ్రహించిన మనకు ప్రియులారా తెలుసు, అందరికీ తెలియలేదు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనకు తెలుసు. కాబట్టి ప్రభు ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ వలన వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రభు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు నన్ను చూతురు అంటే మనం ప్రభువుని అనుభవించుకోవచ్చు. ఇప్పుడు హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన నాలో మీద ఉన్న ప్రభువును ప్రియులారా మనం అనుభవించుకోవచ్చు. ప్రభు ఒక తాకదల్లో మనం అనుభవిస్తున్నాం. నిజంగా ప్రార్థన చేస్తున్న వారు, ఆరాధన చేస్తున్న వారు, శుద్ధిస్తున్న వారు ప్రభు ఒక తాకదల్లో అనుభవిస్తున్నారు, పరిశుద్ధాత్మ వలన అనుభవిస్తున్నారు. లేదు అంటే జీవంగా దేవును అనుదినం అనుభవించుకొని బ్రతకడమే మన ఆత్మీయ జీవితం. లేదు ఎంత గొప్ప విషయం ప్రియులారా, ఎంత గొప్ప కార్యం ప్రభు చేశాం. అది మాత్రమే కాకుండా ప్రభు చెప్పిన గొప్ప మాట ప్రియులారా మనం చూసితే, అయితే మీరు నన్ను చూతురు, ఇంకా నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. హల్లెలూయా. కాబట్టి మన బ్రతుకు ప్రభు ఉన్న కాబట్టి నేను మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు లేదు అంటే భయపడాలి. ప్రభు ఉన్న కాబట్టి ప్రియులారా మనం కూడా బ్రతుకుతాయి అన్నమాట. చూడండి బైబిల్లో స్పష్టంగా రాయబడి, నేను జీవించున్నాను గనుక మీరును తప్పకుండా జీవింతురు. హల్లెలూయా. కాబట్టి నేను ఎలాగ బ్రతకాలి, మనం చాలా సరే ఈ సమస్యలు ఎలాగ ఓవర్కమ్ చేయాలి, ఈ రోగాలు లేదంటే ఫలానా దుఃఖాన్ని, ఫలానా నిరాశన, ఫలాని భయాన్ని, ఫలాని ఆందోళన, ఫలానా సమస్యలు నేను ఎలాగే ఓవర్కమ్ చేయాలని ప్రియులారా మనం ఎన్నోసారి ఆలోచన చేస్తున్నవారు. ఇప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు నామం మనం వాడుకోవాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి, దేవుని గడ్డగా మనం వాడుకోవాలి. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు నాలో మీలో వచ్చి నివాసం చేస్తాను, మీలో వచ్చి నివాసం చేస్తాను.
కానీ పరిశుద్ధాత్మ వలన అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఐస్ తో మనం చూసినప్పుడు కనిపించడం లేదేమో, కానీ ఆత్మ కణులు తెరబడాలి. హల్లెలూయా. ఆత్మ చెవులు తెరబడాలి, మనకు దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా. మనకు విశ్వాసంతో మనం చూడాలి. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనకు ఎవరికి ఇంకా ఓటం లేదు. కాబట్టి మనలో వచ్చిన క్రీస్తుతో కలిసి, పరిశుద్ధాత్మతో కలిసి మన అనుదినం బ్రతకడం నేర్చుకోవాలి. అదే ఆత్మీయ జీవితం, అదే ఆత్మానుసరమైన జీవితం. మనలో వచ్చిన క్రీస్తుతో, మనలో వచ్చిన పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం అనుదినం బ్రతకడమే మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రియులారా మన నుండి దూరం లేదు. అది ఎంతో గుడ్ న్యూస్. ప్రభు మన నుండి దూరం లేదు. దూరం ఉంటే మనం బాధపడాలి. ప్రభు మన నుండి దూరం లేదు. పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చి, మీలో నాలో వచ్చి నివాస చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇక బాధపడాల్సిన అవసరం ఉందా? లేదు. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాస చేస్తున్నాడు. ఇంకా మన ప్రభు యేసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. జీవగల దేవుని కంటే గొప్ప వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. కాబట్టి ప్రియులారా, దయచేసి మీరు నేను ఎందుకు బాధపడాలి? కొన్నిసారి కొందరు బాధపడతారు, ఫలానా బ్రదర్ లేదని ఫలానా సిస్టర్ వారు నా ఇంటికి రాలేదని, వారు నన్ను ఇప్పుడు లేదని, ఫోన్ చేసినప్పుడు వారు ఎత్తలేదని, వారు మనతో మాట్లాడలేదని మనం ఎందుకు బాధపడాలి? బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా, జీవగల దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నారు. జీవగల దేవుడు మనకు అండగా ఉన్నాడు. లేదు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. లేదు, బాధపడే అవసరం లేదు. లేదంటే బాధ వస్తుంది. ఇప్పుడు జీవగల దేవుడు ప్రియులరా, సదాకాలం మనతో పాటు ఉన్నామన్నమాట. సదాకాలం ప్రియులరా, జీవగల దేవుడు నాతో పాటు మీతో పాటు ఉన్నా కాబట్టి దేశ ప్రియులరా మీరు బాధపడే అవసరం లేదు. హల్లెలూయా. సదాకాలం ఉన్నామన్నమాట. సదాకాలం జీవగల దేవుడు మనతో ఉన్నా కాబట్టి ప్రియులరా మీరుగా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆనందించాలి, ఎక్కువ ఆనందించాలి. ప్రభువునందు ఎక్కువ మనం ఆనందించాలి. ఇప్పుడు మీరు ఆనందిస్తారా? ప్రభువునందు ఆనందిస్తున్నారా? పరిశుద్ధాత్మలో మీరు ఆనందిస్తున్నారా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎక్కువ ఆనందించాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. బైబిల్లో రాయబడింది, ఎల్లప్పుడూ ఆనందించుడి. ప్రతిరోజు ఆనందించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చేసిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నివాసం చేస్తున్నాము. గొప్ప దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వచ్చి మనతో పాటు ఉన్నాడు, మీతో పాటు ఉన్నాడు ప్రియులారా. కొన్నిసారి మనకు అనుమానం వస్తాము, అబ్బో ప్రభు ఉన్నారా లేదా, సమస్యలు కొన్ని సమస్యలు మనం చూసినప్పుడు ప్రభు ఉన్నారా లేదా అని కూడా అనిపిస్తే, నిజం సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు నాలో మీలో ఉన్నాడు. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. హల్లెలూయా. మనం స్తుతించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే హల్లెలూయా. దేవా మీకు ఆరాధన. 15వ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 7వ దినం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఉన్నా కాబట్టి, యేసుక్రీస్తులో మనం ఉన్నా కాబట్టి, యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జవాబు వస్తాయి అనమాట. ప్రార్థనకు జవాబు ఉంది అనమాట. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అంతే. యేసు నామములో ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వం మాట్లాడుతున్నారు. మనం ఈ మీటింగ్లో పాల్గొతున్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు, మీరందరూ యేసుతో ఎక్కువ మాట్లాడేవారు, తక్కువ కాదు. వాడు కూడా చెప్పారు, నేను మీ అందరికంటే ఎక్కువ నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను. మనం కూడా ఈ మీటింగ్లో పాల్గొతున్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు, వారు యేసుతో అధికంగా మాట్లాడుతున్న వారు, యేసుతో సహవాసం చేస్తున్న వారు. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం చాలా గొప్పది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఉన్న సహవాసం ప్రియులారా చాలా గొప్పది. ఇప్పుడు జీవగల దేవునితో సహవాసం చేస్తున్న మిమ్మల్ని సాతాను మిమ్మల్ని ముట్టలేదు, తక్కలేదు. జీవగల దేవునితో సహవాసం చేస్తున్న మిమ్మల్ని సాతాను ఏమీ చేయలేదన్నమాట. క్రీస్తుతో ప్రియులారా మనం ఉండే చాలు, క్రీస్తులో మనం ఉండే చాలు, సాతాను మనల్ని ఏదీ చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనల్ని కాపాడుతాడు. అలా దేవుడు తన సన్నిధి వల్ల మనల్ని కాపాడుతారు. దేవుడు ప్రియులారా మనను బలపరుస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు తప్పకుండా జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు.
ఎందుకంటే మన దేవుని యొక్క గొప్ప విషయం ప్రియులారా, మనం చూసినట్లయితే లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయడానికి మన ప్రభువుకు సాధ్యం. లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి కూడా శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనిషికి జీవశ్వాసం ఇచ్చే దేవుడు మన దేవుడు, ప్రాణం ఇచ్చే దేవుడు మన దేవుడు. చనిపోయిన వారిని కూడా లేపడానికి ప్రియులారా మన ప్రభువుకు సాధ్యం. శరీరం నుండి వెళ్ళిపోయిన ఆత్మను తిరిగి ఆ శరీరంలోనికి తీసుకొని రావడానికి ప్రభు మాటకు అంత పవర్ ఉంది అనమాట. ఇక్కడ సర్వాధికారి యేసుక్రీస్తు అంటే ప్రియులారా, రజన యేసుక్రీస్తు అంటే సర్వాధికారి అనమాట. ఆమేన్. జీవం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు నామములో ప్రియులారా మనకు జయం ఉంది. యేసుక్రీస్తు నామములో మనకు ఓటం లేదు. కాబట్టి యేసుక్రీస్తు నామం అన్ని నామకన్నా గొప్ప నామం. ఆ నామం మీరు వాడుతున్నారా? వాడాలి. యేసుక్రీస్తు రక్తం వాడుకోవాలి. యేసుక్రీస్తు నామం మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి అది వాడుకోవాలి. మీ మేలు కొరకు అది వాడుకోవాలి. మీ పిల్లల క్షేమ కొరకు ఆ నామం వాడుకోవాలి. మీ ఆరోగ్యం వరకు ఆ నామం వాడుకోవాలి. ఆ నామంలో ప్రార్థన చేసినప్పుడు స్వస్థ ఉంది అనమాట. అపొస్తలుల గారి 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పేతురు, యోహాను యేసుక్రీస్తు నామంలో కుండివాడుగా ఉన్న వ్యక్తులను లేపామనమాట. యేసు నామం వాడాము. ఆయన చాలా సంవత్సరం నుండి లేవలేని వ్యక్తి ఉన్నా, భిక్ష అడిగిన వ్యక్తి ఉన్నా. కాబట్టి యేసుక్రీస్తు నామంలో ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము. పేతురు, యోహానుతో ఏదైనా దొరుకుతాయని, డబ్బు దొరుకుతాయని అడిగామన్నమాట. ఒకటి పేతురు, యోహాను చెప్పామన్నమాట, వెండి కానీ బంగారం కానీ మా చేతుల్లో లేదు, కానీ మాకున్నది మీకు ఇస్తాం. ఇప్పుడు యేసు నామం అన్ని నామకన్నా గొప్ప నామం. ఒకవేళ మీ చేతిలో డబ్బు తక్కువ ఉండొచ్చాము, వెండి బంగారం ఏమీ లేదమ్మా, ఆస్తిపాస్తులు ఏమి లేదమ్మా, పర్లేదు. క్రిస్తు మీలో ఉండే చాలు. క్రిస్తు మీరు ఉండే చాలు. పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందిన వ్యక్తి ఉండే చాలు. వాక్యంతో నింపబడిన వ్యక్తి ఉండే అది గొప్ప గొప్ప సంపద అన్నమాట. వెండి కంటే, బంగారం కంటే, ఆస్తిపాస్తుల కంటే ప్రియుల గొప్ప సంపద ఏంటిది అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదం గొప్పది ఏమీ లేదు. హల్లెలూయా. వెండి కాదు, బంగారం కాదు, కోట్లు, బిలియన్స్ కానీ, ట్రిలియన్స్ కానీ డబ్బు కాదు గొప్పది. దానికంటే ప్రియులారా గొప్పది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆకాశం కాదు, భూమి కాదు, సందడి కాదు గొప్పది, ప్రజలు కాదు. దానికంటే గొప్పవాడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి అదే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు వచ్చి నివాసం చేస్తున్నాం. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మనం ధనవంతులుగా మార్చబడాం. మీరు సువార్తమైన రక్షణ పొందామంటే మీరు రాయల్ ఫ్యామిలీలో ఉన్నాం. జీసస్ క్రైస్ట్ ఫ్యామిలీ, గోడ్స్ ఫ్యామిలీలో మీరు ఉన్నామన్నమాట. దేవుని ఫ్యామిలీలో మీరు ఉన్నాం. దేవుని కుమారుడు ఉన్న దేవుని ఫ్యామిలీలో సర్వెంట్ కాదు, దేవుని ఫ్యామిలీలో కుమార్తె ఉన్నాం అనమాట. దేవుని ఫ్యామిలీలో ప్రియులారా మనం దేవుని కుమారుగా కొడుకు ఉన్నామన్నమాట. ఎంత గొప్పది! సొంత కుమార్తె ఉన్నామన్నమాట. దేవుని కుమార్తెగా ఉండడం అంటే ప్రియులారా చాలా గొప్ప ధన్యత. ఇప్పుడు మన ప్రతినంతకాలం మాత్రం కాదు, మన నిత్యం అలాగే అనమాట. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. జీసస్ క్రైస్తేమో జీవగల దేవుడము మన తండ్రిగా ఉన్నాం, మనమేమో పిల్లలుగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఒక మాటలో మనం చెప్పాలంటే యేసుక్రీస్తేమో వరుడుగా ఉన్నాం, మనమేమో పెళ్లి కుమార్తెగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి అంత లోతైన సహవాసం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా జీవగల దేవుడు మనకు అండగా ఉన్నాం, మనకు తోడుగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా యేసు నామం మనం వాడుకోవాలి, మేలు కొరకు వాడుకోవాలి. యేసు నామం వాడుకోవాలి. కాబట్టి ఫస్ట్ ప్రియులారా స్టెప్ ఏంటిది? యేసుక్రీస్తుకు మనం లోబడాలి. అంటే దానికి అర్థం ఏంటిది? యేసుక్రీస్తు అధికారానికి మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు సర్వాధికారి. ఇప్పుడు యేసయ్య నా ఆత్మ, ప్రాణం, శరీరం మీరు పరిపాలన చేయము అని మనం సమర్పించాలి. మనం యేసుక్రీస్తుకు లోబడాలి అనమాట. యేసుక్రీస్తుకు లోబడుతూ యేసునామం వాడాలి. అప్పుడు దెయ్యాలు పారిపోతాయి. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మన దేశం మాట్లాడవద్దు, ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఒకవేళ మన డైరెక్ట్ గా యేసుక్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడలేదేమో, కానీ క్రిస్తునందు మన సహోదరికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నారు. అలాగే మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనమాట. శౌలు ప్రియులారా మనం చూడవచ్చు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. శౌలు పౌలుగా మార్చబడే ఇప్పుడు శౌలు ప్రియులారా మనం సంఘాన్ని పాటి చేసుకొని ప్రధానప్పుడు సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలను ప్రియులారా హింసించినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడేమన్నమాట.
యేసుక్రీస్తుతో అడిగాం, ఒకరోజు అడిగాం దమస్కస్ ఆ దారిలో వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు సౌలును దర్శించాం. ఇప్పుడు నీవు ఎవడు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పామనమాట, నీవు హింసిస్తున్న యేసుక్రీస్తు అని. అంటే సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం అనమాట. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ వలన అవయవాలన్నమాట. అందుకొరకు ప్రియులారా, ఈ యొక్క మనం క్రీస్తునందు మన సహోదరులకు వ్యతిరేకంగా దయచేసి సత్యం గ్రహించిన, వాక్యం గ్రహించిన, పరిశుద్ధాత్మతో నింపబడిన, వాక్యంతో నింపబడిన, దేవుని ప్రేమతో నింపబడిన నేను గాని మీరు గాని మనం దయచేసి వారికి వ్యతిరేకమైన మాటలు గాని క్రియలు గాని ప్రియులారా మనం చేయవద్దు, మాట్లాడవద్దు. చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్న ఒక బిడ్డకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు అది జీవగల దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. యేసుక్రీస్తును కాబట్టి సువార్త రక్షణ పొందిన ఒక బిడ్డ యొక్క హృదయం మనం గాయపరిచినప్పుడు మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఏ విధమైన మనం గాయపరిచినప్పుడు మన యేసుక్రీస్తును గాయపరిచినట్టు అనమాట. కాబట్టి మనం గాయపరచవద్దు ప్రియుల. కాబట్టి ఒకవేళ క్రీస్తు అంటే దేవుని నమ్మిన బిడ్డలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం దుఃఖం గాని బాధ గాని తీసుకొని వచ్చినప్పుడు, లేదంటే వారు హృదయంలో గాయాలు గాని తీసుకొని వచ్చినప్పుడు అలాంటి వ్యక్తులు దీవించబడతారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు హృదయాన్ని దుఃఖపరిచి, బాధపెట్టి, గాయపరిచి ఎవరు దీవెన ప్రియులరా పొందలేదు, అనుభవించలేదు. ఇప్పుడు దేశీ అలాంటి పనులు ప్రియులరా మనం తెలిసి కానీ తెలియక చేయవద్దు. దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల రక్తం ఇచ్చుకున్నామంటే దేవుని సంఘం, ఆ జీవం కలిగిన దేవుని యొక్క దృష్టిలో మీరు ఎంత విలువ కలిగిన వారమని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత విలువగా చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రియులరా దేవుని బిడ్డలను గౌరవించాలి, మనం కూడా వారిని గౌరవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నామంటే, సొత్తుగా మార్చామంటే యేసుక్రీస్తు ఎంతగా ప్రేమిస్తున్నాం. చాలా లోతైన ప్రేమ అనమాట, వర్ణించలేని ప్రేమ అన్నాడు. ప్రాణం పెట్టి ప్రేమించడం కంటే గొప్ప ప్రేమ ఏది కూడా లేదనమాట. ప్రాణం పెట్టి ప్రేమించడం కంటే ప్రియులారా ఇంకా గొప్ప ప్రేమ ఏది లేదు. ప్రేమ అది చాలా హైయెస్ట్ లెవెల్ అనమాట. అది దానికంటే గొప్ప ప్రేమ ఏమి లేదు అనేది. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని అలాగే ప్రేమించాం. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు తండ్రి నన్ను ఎలాగే ప్రేమించామో నేను కూడా మిమ్మల్ని సేమ్ గా ప్రేమించాను. దానిలో ఏమాత్రం తక్కువ లేదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఎలాగ ప్రేమించామో సేమ్ యేసుక్రీస్తు సేమ్ అన్నమాట. కాబట్టి తక్కువ నిన్ను ప్రేమించలేదు. జీవగల దేవుడు నన్ను తక్కువ ప్రేమించలేదు. కాబట్టి మీ హృదయంలో అలాగ ఉండవచ్చు, అబ్బో నన్ను పలానా వ్యక్తి పలానా వారు నన్ను తక్కువ చూస్తున్నారు, నన్ను తక్కువ ప్రేమిస్తున్నారు, నేనంటే వారికి ఇష్టం లేదని, లేదంటే నేను అంటే నన్ను పట్టించుకోవడం లేదని, నాకు డబ్బు తక్కువ ఉన్నా కాబట్టి, నాకు చదువు తక్కువ ఉన్నా కాబట్టి, అందం తక్కువ ఉన్నా కాబట్టి, నాకు సామర్థ్యం తక్కువ ఉన్నా కాబట్టి, ఆస్తివాసం లేదు కాబట్టి తక్కువ నన్ను ప్రేమించామని మీరు బాధపడుతున్నారా? కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఎలాగ ప్రేమించాము అలాగే ప్రియులారా నన్ను కూడా ప్రభు ప్రేమించామన్నమాట. కాబట్టి చిన్న చూపుతో యేసుక్రీస్తు నన్ను చూడడం లేదు, చిన్న చూపుతో యేసుక్రీస్తు నన్ను చూడలేదు, గొప్పగా చూస్తున్నామన్నమాట. అందుకొరకు కదా ప్రాణం పెట్టే ప్రభు. కాబట్టి అది మనం గ్రహించుకోవాలి, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకోవాలి. అవును, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ప్రేమించాం. కాబట్టి తక్కువ కాదు, గొప్పగా ప్రేమించామన్నమాట. హల్లెలూయా. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు బాధపడవద్దు, మీరు బాధపడవద్దు. పలాని వ్యక్తి చిన్న చూపు చూశామని, పలాని వ్యక్తి నాకు తక్కువ ప్రేమించామని, పలాని వ్యక్తి నన్ను పట్టించుకోలేదని దేవుని కుమార్తె నేను మీరుగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకాశం భూమి సందర్శకుడికి జీవగల దేవుడే మిమ్మల్ని ఎన్నుకున్నాము, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మిమ్మల్ని వ్యక్తం ఇచ్చుకున్నాము, సొత్తుగా మార్చాము. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి మనం ఇంకా బాధపడాల్సిన అవసరం ఉందా? లేదు ప్రియుల. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ప్రేమించాం, రక్తం ఇచ్చుకున్నాం. కాబట్టి మిమ్మల్ని అనాథలు విడువను అని కూడా ప్రభువు చెప్పాం. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ ప్రభు మనలోనికి వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. ఎంత గొప్పది ప్రియులారా, ఎంతో గొప్పది. దీనికన్నా గొప్పది ఎక్కడ దొరకలేదు.
సోదరు ఇక్కడ దొరకలేదు. కాబట్టి నేను కరెక్ట్ మార్గంలో వచ్చాం. సరైన ప్లేస్ లో వచ్చాం. సరైన ప్లేస్ ఉండే అంటే యేసు క్రీస్తు దగ్గర మనం వచ్చేస్తాం. జీవగల దేవుడు మనం తీసుకొని వచ్చాం. కాబట్టి మీరు క్రీస్తుతో మనం కలిసి ఉన్నాం. దేవునికి సోదరు క్రీస్తుతో మనం కలిసి ఉండాలి. క్రీస్తుతో కలిసి ఉండాలి. అది మాత్రం కాకుండా బైబిల్లో రాయబడింది, క్రీస్తులో దేవుడు మనం నాట్యాము, క్రీస్తు మనలో ఉన్నాము. అది కొరిగా ప్రియులారా మనం ఫలిస్తుంది. కాబట్టి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అని 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఇంకా 15వ అధ్యాయము 16వ వచనంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదని. ఇప్పుడు ప్రియులారా మనం చూసినదే నన్ను జీవంగల దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాం. మనం కాదు, మనమని మనం అనుకున్నాం. కానీ జీవంగల దేవుడు మనల్ని ప్రియులారా ఎన్నుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ కింద భాగంలో రాయబడింది నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదని. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నామంటే ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. అంటే మనల్ని తిరస్కరించలేదు, మనల్ని తృణీకరించలేదు, మనల్ని పక్కపడలేదు. అంటే పిలిచామన్నమాట. నా దగ్గర రావాలి, మనం విలువ పెట్టి కొన్నామన్నమాట, సొత్తుగా మార్చాము. అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనం నివాసం చేసుకొని దేవుని కుమార్తెగా మనల్ని మార్చేస్తాడు. దేవుని కుమార్తె అంటే మామూలు కాదు ప్రియులారా, మామూలు కాదు. స్తోత్రం. యేసు నామం వాడుకోవచ్చు, యేసు రక్తం వాడుకోవచ్చు, గడ్గం సాతానికి ఉదయంగా వాడుకోవచ్చు. కాబట్టి అధికారం కలిగిన దేవుడు మనలో వచ్చి మనకు అధికారం ఇచ్చామన్నమాట. సాతాను తొక్కడానికి అధికారం ఇచ్చాం. మీ సమస్యలను తొక్కడానికి, దాన్ని జయించుకోవడానికి పవర్ మీలోనే ఉంది. మీ సమస్యలు ఏదైనా రోగాలు కావచ్చు, దుఃఖం కావచ్చు, నిరాశ కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా సరే సాతానికి సంబంధమైనది ఏదైనా సరే అన్నిటిను ఓవర్కమ్ చేసే పవర్ నాలో మీలోనే ఉంది. ఎందుకంటే మీలో క్రీస్తు ఉన్నాడు. జయించిన క్రీస్తు ఉన్నా కాబట్టి క్రీస్తులో పవర్ ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, బలం ఉంది. కాబట్టి మీలో క్రీస్తు ఒకటే ఉన్నా, రెండుగా లేదు. భార్య భర్త గురించి బైబిల్లో రాయబడింది, వారు ఒక్క శరీరం అని రాయబడింది. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడవచ్చు. భార్య భర్తలు అంటే వారు ఒక్క శరీరం. అంటే దేవుడు వారు జతపరిచిన కాబట్టి వారు ఇంకా రెండు లేదనమాట. వారిని ఎవరు వేరే చేయడానికి వీల్లేదు అని బైబిల్ నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భార్య భర్తల్లో ఉన్న వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు. వారు ఇద్దరిని దేవుడు జతపరిచాం, ఆ దేవుని చిత్తం అనమాట. అలాగే ప్రియులారా, మనల్ని సువార్త వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు మనల్ని క్రీస్తుతో మనల్ని హల్లెలూయా జతపరిచామన్నమాట. క్రీస్తుతో మనం కలిసి ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రియులారా ఎన్నుకున్నాం. దేని కొరకు ప్రియులారా? మనం ఫలించుకోవడానికి కొరకు అన్నమాట. కాబట్టి మన క్రీస్తుతో ఉన్నాం కాబట్టి ప్రియులారా మనకు ఓటం లేదు. జయం 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 అంతే. క్రీస్తుతో లేని వారికి ఓటం. కాబట్టి ప్రియులారా జయించిన క్రీస్తుతో ఉన్న మనకు ఓటం లేదు. దేవునికి సోదరం. ఇంకా మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహిస్తానమాట. ఇంకా మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించని. కాబట్టి ప్రియులారా మనం ఫలించాలి. ఎలాగ ఫలించాలి? క్రీస్తు నాలో మీరు ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఫలిస్తాయి అనమాట. అంటే పరిశుద్ధాత్మ వరాలు రిలీజ్ అవుతాయి, తప్పకుండా రిలీజ్ అవుతాయి. క్రీస్తు మన ఎదుగుతున్న కొద్ది ప్రేమ తగ్గిపోవడం కాదు, ఇంక్రీస్ అవుతాయి. ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి అధికంగా ఫలించినప్పుడు ఏమవుతుంది? అధికంగా ఫలించినప్పుడు తప్పకుండా సంఘాన్ని ప్రేమించబడలు అంటే సహోదరులను ప్రేమించే వారుగా తప్పకుండా మార్చబడతాయి. కోపం బాగా చేదు అంత ఫెయిల్ అయిపోతాయి. అర్హత స్పిరిట్ పారిపోతాయి, ఫియర్ స్పిరిట్ పారిపోతాయి అనమాట. లేమైపోతాయి, అబోధికరు లేమైపోతాయి. క్రీస్తు నాలో మీరు ఎదుగుతున్నప్పుడు సాతానికి సంబంధించిన ఆలోచనలు ఉండలేదు, తొలగిపోతాయి. సాతాను ప్రభావం చేయలేదు, మీ మనసును ప్రభావం చేయలేదు. కోపం మీ ప్రాణాన్ని ప్రభావం చేయలేదు, పగ మీ ప్రాణాన్ని ప్రభావం చేయలేదు. నరహత్య స్పిరిట్ మన ప్రాణాన్ని ప్రభావం చేయాలని ప్రయత్నం చేస్తుంది. మన చేయి నరహత్య స్పిరిట్ కావాలని కోరుతుంది. ఎందుకంటే ఎవరినైనా చంపడానికి కొరకు. కాబట్టి మనం చూసినట్లయితే దేవునికి మనల్ని కావాలి, సాతాను కూడా మనల్ని కావాలి అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో సాతాను హృదయంలో చోటు ఇవ్వదు.
అంటే కోపానికి చోటు పోదు, పగకి చోటు పోదు, దురాశకు చోటు పోదు, భయానికి చోటు పోదు, టెన్షన్కు చోటు పోదు, నిరాశకు చోటు పోదు, దుఃఖానికి చోటు పోదు. మనం చోటు ఇవ్వాలి, ఒక్కరికి మాత్రం ఇవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తుకు ఇవ్వాలి. ఇంకా యేసుక్రీస్తు మాటలకు ఇవ్వాలి చోటు. పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటు ఇవ్వాలి. జీవ మాటలకు మనం చోటు ఇవ్వాలి. జీవగల దేవునికి మన హృదయంలో చోటించిన వారుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జీవగల దేవునికి చోటించిన వారు ఉన్న మనం మాట్లాడుతున్నప్పుడు జీవ మాటలు వస్తాయన్నమాట. జీవగలిగిన దేవుని కలిగిన మన ఆత్మ నుండి జీవదనందలు ప్రవహిస్తుంది. ఎల్లప్పుడూ ప్రవహించినాక జీవదనందలు ఏదో ఒక సమయం కాదు, ఎల్లప్పుడూ మన ఆత్మ నుండి ప్రవహించాలని జీవగల దేవుడు ప్రియులను కోరుతుంది. ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి జీవదనందలు ఎల్లప్పుడూ ప్రవహించినాక, ఉబిక్కి ప్రవహించినాక, నిన్నటి కాదు. కాబట్టి మనం తెలుసు పరిశుద్ధాత్మ ప్రవహించినప్పుడు నిన్నటి కాదు, నిన్నటి అయిపోయింది. ఇప్పుడు ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుంది? కొత్తదే అనమాట, కొత్త నదీ ప్రవాహం. హల్లెలూయా. నది మనకు తెలుసు, ప్రవహించిన వెళ్ళిపోయిన తర్వాత ఇక పాత తిరిగి రాదు, అదే కొత్త అనమాట, కొత్త. అలాగప్పుడు ఇలా మన ఆత్మ నుండి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ జీవదనందలు యేసునామములో అదేంగా ప్రవహించినాక. కాబట్టి జీవగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు చోటించిన మన ఆత్మ నుండి జీవదనందలు పొంగి పొరులినాక, అదే పరిశుద్ధమైన జీవితం. నదులు ప్రవహించినప్పుడు పరిశుద్ధ నది ప్రవహిస్తుంది. అప్పుడు మనం మైండ్ అంతా పరిశుద్ధంగా మార్చబడతాయి, మన చూపు కూడా పరిశుద్ధంగా మార్చబడతాయి, మన మాటలు కూడా, క్రియలు అంతా కూడా పరిశుద్ధంగా మార్చబడతాయి. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు మీలో నాలో ఉన్నాడు. ఇప్పుడు మన చూపు గాని, మన ఆలోచన విధానాలు గాని, మాటలు గాని పరిశుద్ధంగా మార్చబడతాయి. అప్పుడు ఇంకా పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో వేలు ఉన్నప్పుడు మనం పాపాన్ని భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఒక గదిలో కూర్చొని లేదు. యేసుక్రీస్తు పాపల మధ్యలోనికి దిగి వచ్చామన్నమాట. పాపల మధ్యలో దిగి వచ్చినప్పుడు కూడా పాపం చేయలేదు, పరిశుద్ధతోనే బ్రతిగా. ఇప్పుడు మనం నా పట్ల మీ పట్ల దేవుడు అదే కోరుతున్నాం అనమాట. మనం దిగి రావాలి అనమాట. కాబట్టి మనం ఒక గదిలో ఉన్నప్పుడు మాత్రం పరిస్థితి, కొందరు మనం చూసిన గదిలో వారు కూర్చున్నారు, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నామని. దేవుడు కోరుతున్న జీవితం అనేది మన పరిశుద్ధాలు నింపబడి ప్రజల మధ్యలోనికి రావాలి. ఎందుకంటే ప్రజలకు మనల్ని అవసరం అనమాట, మన సహాయం అవసరం. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ప్రజల దగ్గరికి మనం రావాలి, లేదంటే ప్రజలు మన దగ్గరికి రావాలి. అలాగే కాబట్టి ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా మనం అంటే పడిపోకుండా ఉన్న కృప కావాలి. అంటే మనం ప్రార్థన శక్తి మనకు కావాలి, ప్రార్థన పెంచుకోవాలి, ఆరాధన శుద్ధి పెంచుకోవాలి, అంటే ఆత్మశక్తి మనకు కావాలి. యోసేపు జీవితంలో మనం చూడవచ్చు. యోసేపు ప్రియులారా ఎదురులో వచ్చినప్పుడు పోతిఫర్ భార్య పాపం చేయమని ప్రేరణ ఇచ్చాం, కానీ పాపం చేయలేవు. పరిశుద్ధ కొరకు నిలబడే. అలాగే ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, పరిశుద్ధ జీవదనందని మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు ఆత్మానుసరంగా పరిశుద్ధాత్మ కంట్రోల్లో మనం ఉండే పాపం మనల్ని ప్రభావం చేయలేదు. వేరే వారి పాపాలు మనల్ని ప్రభావం చేయలేదు. అకృపదేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మనం అందుకోలే పరిశుద్ధ నది మన నుండి ప్రవేశించినప్పుడు అపవిత్రమైనది మనల్ని ముట్టలేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు నాలో మేలు ఉన్నాడు. కాబట్టి ఆ కృపదేవుడు మనకు యేసునామములో అనుగ్రహించినాక. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు ఫలించాలి, మీరు వెళ్ళాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల తప్పకుండా ఫలిస్తుంది. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఫలిస్తుంది. అలాంటి ఫలించాలి. పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, క్షమించే గుణాలు ఇంకరిస్తావునాక, సమాధానం ఇంకరిస్తావునాక, సంతోషం ఇంకరిస్తావుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రియులారా 11వ వచనం, I have told you these things so that you will be filled with my joy. Yes, your joy will be overflow. This is my commandment, love each other in the same way I have loved you. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమలో మనం ఎదుగుతున్నప్పుడు ఏముంది? ఆనందం ఇంక్రీస్ అవుతుంది. ప్రేమించే వారికి ఉండే మన ఆనందం ఇంక్రీస్ అవుతుంది. ప్రేమించే వ్యక్తుల లోపలే కోపం, పగ, చెడు, నరకం తెలుసుకుంటుంటే దెయ్యాలకు చోటు ఉండలేదన్నమాట. దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించే వారిగా మనం ఉండే దెయ్యాలకు చోటు లేదు. ఇప్పుడు ఏమవుతుంది? మన సంతోషం కూడా ఇంక్రీస్ అవుతుంది, సమాధానం అనుభవిస్తుంది, సంతోషం ఇంక్రీస్ అవుతాయి. I have told you these things so that you will be filled with my joy. Yes, your joy will overflow. అప్పుడు దేవుని చిత్తం ఏంటిది?
ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం నీరు మన ఆత్మ నుండి పొంగి పొర్లాలి, ప్రేమ పొంగి పొర్లాలి అనమాట. అదే ఫలించుకోవడం అంటే అదనమాట, ప్రేమించుకోవడం. అది కూడా ప్రియులారా మనం చూస్తే శత్రువులను కూడా ప్రేమించడం. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాం, మన శత్రువులు ఉన్నప్పుడు ప్రేమించారు. మన మంచివారు కాబట్టి మనం ప్రేమించామని కాదు, మన శత్రువులు ఉన్నప్పుడే దేవుడు ప్రేమించారు. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి, అంటే మీ హృదయాన్ని గాయపరిచిన వారును, తిట్టిన వారును, అవమానపరిచిన వారును, మోసం చేసిన వారును, వారు కూడా నేను మేలు చేయడానికి కావలసిన సామర్థ్యం మనలో ఉన్న క్రిస్తులు ఉంది, మేలు ఉన్న క్రిస్తులు ఉంది అనమాట. మనకు మేలు చేసిన వారికి మాత్రం కాదు, అది వరల్డ్ స్టాండర్డ్ అని మనం చెప్పవచ్చు. వరల్డ్ స్టాండర్డ్ మనం చూసినట్లయితే ఎలా ఉంది, అన్నిలు ప్రియులను మనం చూసినట్లయితే వారికి సాయం చేసిన వారికి వారు సాయం చేస్తారు, వారు ప్రేమించిన వారు ప్రేమిస్తారు. అది ఒక స్థాయి అనమాట. కానీ దేవుని కుమార్తె ఇంకా గొప్ప స్థాయిలో నేను మీరు ఉండాలని దేవుడు కోరుతుంది. ఇంకా దానికంటే గొప్ప స్థాయిలో నేను మీరు ఉండాలని క్రిస్తు కోరుతుంది. అది క్రిస్తు ఒక స్టాండర్డ్ అనమాట. యేసుక్రీస్తు స్టాండర్డ్ మనం చూసినట్లయితే మేలు చేస్తున్న వారు తప్పకుండా ప్రేమిస్తాం, అది కాకుండా మేలు చేయలేని వారు కూడా ప్రేమించే ప్రేమ అనమాట, యేసే ప్రేమ. అది యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. అందుకొరకే మనల్ని ప్రేమించాం. నేను కూడా ఒకప్పుడు శత్రువుగా ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. ఆయన కానీ నన్ను యేసు వదిలిపెట్టలేదు. మన అందరూ తెలుసు కానీ తెలియక కానీ ఎన్నో విషయాలు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు. హల్లెలూయా. కాబట్టి ఆయన కానీ ప్రభు మనల్ని వదలలేదు, నువ్వు వద్దు అని దేవుడు చెప్పలేదు. ఆయన కానీ ప్రభు మనల్ని ప్రేమించామన్నమాట. అదే శత్రువులను ప్రేమించడానికి ప్రభు చెప్పడం మాత్రం కాదు, ప్రభు అది చేసి చూపామన్నమాట. కాబట్టి దేవుడు నేను ప్రాణం బట్టి ప్రేమించాం, శత్రువులు ఉన్నప్పుడు ప్రేమించామని రోమిలకు రాసిన 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. శత్రువులు ఉన్నప్పుడు ప్రేమించాం. ఇప్పుడు శత్రువులు ఉన్నప్పుడు ప్రేమించాం కాబట్టి మన పాపాలు క్షమించాం, రక్తం ద్వారా కడిగాం. ఇప్పుడు మనను మిత్రులుగా మార్చాం. దేవుడు మనల్ని మిత్రులుగా మార్చాం. బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథంలో రాయబడింది కదా, శత్రువులను మిత్రులుగా మార్చేని దేవుడు చెప్పారు. ఆ వదనం దేవుడు నెరవేర్చాం, శిలువ మరణం ద్వారా నెరవేర్చాం అనమాట. యేసు కూడా నమ్మిన మన జీవితంలో నెరవేర్చాం. ఇప్పుడు మనందరం యోహాను సువార్త 15 అధ్యాయంలో మనం చూడవచ్చు, మీరందరూ మా స్నేహితులు, ఫ్రెండ్స్ గా మార్చామన్నమాట. శత్రులు ఉన్న మనల్ని మిత్రులుగా మార్చాం, స్నేహితులుగా మార్చే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. అదే ప్రేమ పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉంది అనమాట. ఇప్పుడు మనలో ఉంది, అది సత్యం మనం అర్థం చేసుకోవాలి. అంత పవర్ఫుల్ అనమాట యేసే ప్రేమ. శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాయి అనమాట. అంటే శత్రువులు మనుషులను మనం భయపడే అవసరం లేదు, సాతాన్ని కూడా భయపడే అవసరం లేదు. కాబట్టి మనం అందరం క్రిస్తు మనం ఎదుగుతున్నామంటే, క్రిస్తువును కలిగిన మనం ఏ ఒక్క మనిషి కూడా క్రిస్తువులో కలిగిన వారి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క మనుషులు కూడా క్రిస్తువును కలిగిన వ్యక్తులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. అబ్బో పలానా వ్యక్తి హనుమలో సత్యంలో ఆరాధన చేస్తున్నాం, పలానా వ్యక్తి యేసులో ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఇలాంటి విషయాలు ఏదైనా మనుషులు విన్నప్పుడు వారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తువును కలిగిన వారు, యేసుక్రీస్తు వాక్యానికి చోటించిన వారు తప్పకుండా మీకు మేలు గాని కీడు చేయలేరు. ఒకప్పుడు ముందు కీడు చేసి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ఎదుగుతున్న కొలది, యేసుక్రీస్తు వాక్యంతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు, ఈ యొక్క వ్యక్తులు కూడా ఇద్దరులకు హాని చేయలేదు, మీకు ఇబ్బంది చేయలేదు అనమాట. గ్యారంటీ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సంఘం ఎదుగుతున్నప్పుడు, దేవుని బిడ్డలు ప్రార్థనలు, ఆరాధన, స్తుతి చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చినప్పుడు, క్రిస్తువును ఇద్దరితో చెప్తున్నప్పుడు, అది విని ఈ యొక్క వ్యక్తి కూడా చేసి మనుషులు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి ఆనందించుకోవాలి. ఎందుకంటే ఈ నరకత్వ స్పిరిట్, అపవాది క్రియలు లయమైపోతుంది, శాపాలు తొలగిపోతుంది, దారిద్ర్యాలు తొలగిపోతుంది, అసమాధానం తొలగిపోతుంది, దుఃఖం, నిరాశ, బాధలు అంటే అపవాది సంబంధమైన అంతా కూడా క్రిస్తు దారి లయమైపోతుంది అనమాట. ఇప్పుడు దానిలో మనం ఆనందించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలు యేసుమని ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యాలు చదువుతూ మరి క్రిస్తులు ఎదుగుతున్నప్పుడు అది చూసుకొని నేను మీరు అసూయతో ఉండాల్సిన అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వారు మనకు మేలు అనమాట. వారు మేలు చేస్తారు, వారి ద్వారా మనకు మేలు ఉంది. ఇప్పుడు క్రిస్తులో ఒకరు ఎదుగుతున్నప్పుడు అది చూసుకొని మీరు అస్సలే బాధపడే అవసరం లేదు, అస్సలే మనం దుఃఖపడే అవసరం లేదు, ఆనందించుకోవాలి. ఎందుకంటే వారు క్రిస్తులు ఎదుగుతున్నారు కాబట్టి, ప్రార్థనలు వారు నమ్మకం ఉన్నారు కాబట్టి, వారి ద్వారా జీవంగల దేవుడు నాకు, మీకు, సంఘానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా వారు గొప్ప మేలు చేసేవారుగా మార్చబడతారు, తప్పకుండా మార్చబడతారు. క్రిస్తుకు చోటించామంటే అంతే, అది జరుగుతుంది. క్రిస్తు వాకి మేలు మనలే జీవము ఆత్మలా మార్చబడుతున్న కొద్ది వారి ఫలిస్తుంది.
వారి పరిస్థితి. ఇప్పుడు కొందరు బాధపడతారేమో, అబ్బో నేను మన చుట్టాల దగ్గర ఉన్న వారు కొందరు బాధపడతారేమో, ముందుకంటే మీరు ఎక్కువ దేవుని కొరకు లేదంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ముందుకంటే ఎక్కువ మీరు దేవుని కొరకు సమయం గడుపుతున్నారు, ప్రార్థన ఆరాధన స్తుతులు గడుపుతుంది. ఎందుకంటే క్రీస్తు ఒక వ్యక్తిని ప్రవాహం చేసినప్పుడు అది జరుగుతుంది అనమాట. క్రీస్తు ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ప్రవాహం చేసినప్పుడు వారు ఫలిస్తుంది. వారికి వయసు ఏం తేడా లేదు. మీ ఏమైనా కాలంలో ఉన్న వారు దేవుడు ఎక్కువ వాడతారు, లేదంటే ముసలి వారైన తర్వాత దేవుడు వాడలేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. దేవుడు అందరినీ వాడతారు, దానికి వయసుతో సంబంధం లేదనమాట. ఒక వ్యక్తి యేసుక్రీస్తు చేతులు ఉండే చాలు ఆ వ్యక్తిని దేవుడు ఆత్మతో నింపి దేవుడు వాడతారు. కాబట్టి దానికి సమయం పలానా కాలంలో ఉండేనే వాడతారని ఏమి లేదు. సమర్పించుకొని ఉన్న వారు దేవుడు బలంగా వాడతారు. కాబట్టి దాన్ని చూసి మనం ఆనందించుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి. కాబట్టి అదే దేవుడు నిన్ను కూడా దేవుడు వాడతారు. కాబట్టి మనం బాధపడవద్దు. కాబట్టి క్రీస్తు ప్రియులరా, క్రీస్తు మనలో ఎదుగుతున్న కొద్ది ప్రార్థన, యేసుమని ప్రార్థన చేసిన కొద్ది ఆరాధన చేస్తున్న వారిని మనం చూసుకొని యొక్క మనుషులు చేసి ప్రియుల బాధపడే అవసరం లేదు. వారు మీకు మేలు చేస్తారు కానీ కీడు చేయలేదు. అందుకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, శత్రువులను ప్రేమించుడు. అంటే ఒకవేళ ఇబ్బంది పెట్టిన వారు తెలుసు కానీ తెలియక కానీ కొందరు ఇబ్బంది పెట్టిన వారు ఉండవచ్చు, కానీ వారిని కూడా ప్రభు ఏం చెప్పారు, వారిని రిజెక్ట్ చేయమని చెప్పలేదు. వారిని కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు కూడా మేలు చేయమని ప్రభు నేర్పించారు. అంటే అర్థమైనది ఎవరికి కూడా కీడు లేదనమాట. యేసుక్రీస్తు నాలో మీరు వదులుతున్న కొద్ది అంటే యేసుక్రీస్తు ఎవరికి కీడు చేయలేదు. మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలకు ఎవరికి యేసుక్రీస్తు కీడు చేయలేదు, కానీ చేస్తాడు, మేలు చేస్తాడు, దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. కుటుంబ జీవితాలు నాశనమై స్థాయిలో ఉన్న కుటుంబ జీవితాన్ని దేవుడు పెడతాడు. భార్య భర్తలు విడాకు దగ్గర ఉన్న వారు ప్రభు కడతాడు. సమాధానం లేని కుటుంబ జీవితానికి దేవుడు సమాధానం ఇస్తాడు. సంతోషం లేని స్థాయిలో ఉన్న వారికి సంతోషం ఇస్తాడు. శాపగ్రస్తుల్లో ఉన్న వారిని దేవుడు శాప నుండి విడిపిస్తాడు. చేతబడి క్రియలతో బంధించబడిన వారిని దేవుడు ఆ బంధకాల నుండి సత్యం ద్వారా, తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఈ క్రిస్తువులు అల్లెలు మనకు అవసరం, ఈ క్రిస్తువులు మనకు అవసరం. అల్లెలు యేసు క్రిస్తువులు నాకు మీకు అవసరం పరిలారం. క్రిస్తు మనకు అవసరం. ఇప్పుడు క్రిస్తువుకు చోటిచ్చిన వారందరిని బట్టి నేను అయితే స్తుతిస్తున్నా. క్రిస్తువుకు చోటు ఇవ్వలేని వారు దేశం మీరు చోటు ఇచ్చి ఉండే ఫ్రీవెల్ మీకు ఉంది. బలవంతం లేదు, బలవంతం ఎవరు చేయలేదు అనమాట. దెయ్యాలు మాత్రం బలవంతం చేస్తారు, ఫలాన్ని నమ్మము, ఫలాన్ని ఫాలో చేయమని. కానీ జీవగల దేవుడు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఫ్రీవెల్ ఇచ్చాం. అది ఆది కాండములు మనం చూడవచ్చు, 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూడవచ్చు. దేవుడు మనుషును నిర్మించిన తర్వాత రోబోట్గా దేవుడు చేయలేదనమాట. ఫ్రీవెల్ ఇచ్చాం. ఆదాముకు ఫ్రీవెల్ ఇచ్చాం, హవ్వకు ఫ్రీవెల్ ఇచ్చాం. నీ ఇష్టం, జీవ మార్గం తీసుకోవాలా, మరణం తీసుకోవాలా, ఆశీర్వాదం తీసుకోవాలా, శాపం తీసుకోవాలని ఇష్టం. దేవుడు ఫ్రీవెల్ ఇచ్చాం. కాబట్టి ఫ్రీవెల్ ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ అనమాట. ఫ్రీవెల్ అది కూడా ప్రేమ అనమాట. కాబట్టి ఆ ఫ్రీవెల్ మన దేవుని చిత్తానుసరంగా మనం వాడుకోవాలి. సత్యం కొరకు మనం నిలబడాలి, నీతి కొరకు నిలబడాలి, న్యాయం కొరకు నిలబడాలి, పరిశుద్ధం కొరకు నిలబడాలి, ప్రేమ కొరకు నిలబడాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పామన్నమాట, మీరు దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించు. బట్ అలాంటి బోధ వలన ప్రియులారా మన రాష్ట్రానికి, దేశానికి ప్రతి ఒక్కరికి మేలనమాట, ప్రతి ఒక్కరికి మేలనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా బోధలు, పరిశుద్ధాత్మ బోధలు, బైబిల్ గ్రంథములున్న నూతన నిబంధన ప్రకారం ఉన్న వాక్య ప్రతిష్ట ప్రియులారా ప్రతి ఒక్కరు మేలే కానీ కీడు లేదు. కాబట్టి దేని ప్రియులారా మనం ఎంకరేజ్ చేయాలి, దేని కొరకు మనం నిలబడాలి, అలా దేని కొరకు మనం నిలబడాలి అలా. కాబట్టి ఏ ఒక్క మనిషి కూడా ఇప్పుడు ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తును ఆరాధన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో అలా సువార్త చెప్తున్నా చూసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానిలో సంతోషం ఉంది, దానిలో సమాధానం ఉంది, దానిలో జయం ఉంది అనమాట, మేలుంది అనమాట. మేలుంది ప్రియులు, మేలుంది, అందరికీ మేలనమాట. యేసుక్రీస్తు ద్వారా అందరికీ మేలనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడు అతను కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కానీ మనం అది ఒప్పుకోవాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్లో రాయబడింది, ఎస్ యువర్ జాయ్ విల్ ఓవర్ఫ్లో. కాబట్టి మనం యేసుక్రీస్తు మనం లేదుతున్న కొద్దీ మనకు సంతోషం ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది, ప్రేమ ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధం ఇంక్రీస్ అవుతాయి, దేవ జ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, దేవుని శక్తి మన నుండి ప్రవహిస్తుంది. హల్లెలూయా. మనల్ని అనేకులను బలపరిచే వ్యక్తి జీవగల దేవుడు వాడతాడు, అనేకులను స్వస్థపరిచే వ్యక్తి దేవుడు మిమ్మల్ని వాడతారు, క్రిస్తువుని కలిగిన మమ్మల్ని వాడతారు. ఇప్పుడు యేసునామం చేస్తే వాడుకోవడమే దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా రోగాలతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి.
వీరుండే చేయబట్టి ప్రార్థన చేయాలి, లేదంటే యేసునామమున నిలబడి ప్రార్థన చేయాలి. దేవుడు విడిపిస్తాడు. కాబట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకాలు దేవుడు చేస్తాడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే చాలు, నిలబడినే చాలు, నిలబడి ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇంకా బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొలది పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో మనం నడిచినప్పుడు, లేదంటే మనం కురిసినప్పుడు మన దగ్గర వచ్చిన వారు కూడా విడుదల వస్తాయన్నమాట. క్రీస్తు బైబిల్లో మనం చూడవచ్చు, పేతురు నడిచినప్పుడు తన నీడ తాకగానే చాలా మంది స్వస్థ పొందినట్టు, దెయ్యాల నుండి విడుదల పొందినట్టు ప్రియులను మనం చూడవచ్చు. అంటే క్రీస్తు మన ఎదుగుతున్నప్పుడు పవర్ మన నుండి, మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట, శక్తి రిలీజ్ అవుతాయి. అలాగే కాబట్టి ఒక్కరోజు కాదు, బ్రదైనంత కాలం ఈ శక్తి మన నుండి రిలీజ్ అవుతాయి. అంటే నన్ను నేను ఛానల్ గా దేవుడు వాడతారు. పరిశుద్ధాత్మ నదులు మన నుండి ప్రవహిస్తుంది, శక్తి ప్రవహిస్తున్నాక, అదేంగా ప్రవహిస్తున్నాక రోజు రోజు ఇంక్రీజ్ అవునా, రోజు రోజు తగ్గిపోవడం కాదు. తగ్గిపోతానేమంటే అంటే దానికి అర్థం మన క్రీస్తుతో సరిగా సంబంధం లేదు, ప్రార్థనలో మన నమ్మకం లేదు, ఆరాధనలో కావచ్చు, వాక్య దానంలో నమ్మకం లేదు, క్రీస్తుతో సహవాసంలో నమ్మకం లేదనమాట. సహవాసం యేసు క్రీస్తున్న సహవాసంలో నమ్మకం ఉండాలి. అప్పుడు మహిమ ఇంక్రీజ్ అవుతుంది, రోజు రోజు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. రోజు రోజు తగ్గిపోయేది కాదు, రోజు రోజు ఇంక్రీజ్ అవునాక, యేసులో దేవుని శక్తులు మీరు ప్రతిరోజు ఇంక్రీజ్ అవునాక, మహిమలు ఇంక్రీజ్ అవునాక, ప్రేమలు ఇంక్రీజ్ అవునాక, అలాగే జీవం, దేవుని జీవములు ఇంక్రీజ్ అవునాక, అలాగే పరిశుద్ధాలు ఇంక్రీజ్ అవునాక, పరిశుద్ధాత్మ ఫలములు ఇంక్రీజ్ అవునాక, వరములు ఇంక్రీజ్ అవునాక, అది దేవుని చిత్తం అనమాట. తగ్గిపోవడం దేవుని చిత్తమే కాదు, ఇంక్రీజ్ అవడమే దేవుని చిత్తం. ప్రతిరోజు ఇంక్రీజ్ అవడమే దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా, మన క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం. మీరందరూ యేసుని అన్నదిని ఎంకరిస్తామనక, శక్తిలో, దేవుని యొక్క శక్తిలో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క పరిశుద్ధలో, ప్రేమలో, క్షమించే విషయంలో, ఇచ్చే విషయంలో, దీవించే విషయంలో, వెలుగు విషయంలో యేసు మన అన్నదినం ఎంకరిస్తామన్నాక, అది దేవుని చిత్తం. భర్తలను ఎంకరిస్తామన్నాక, అదే దేవుని చిత్తం. ప్రియులారా, నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం, అదే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం అందరం ఎంకరిస్తామన్నాక, దేవుని శక్తిలో, జ్ఞానములో ఎంకరిస్తామన్నాక, అప్పుడు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు తప్పకుండా చూస్తారు, ఆశ్చర్యం అయిపోతాయి. అలాంటి మిరక్కులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. బైబిల్లో స్ఫుటంగా రాయబడింది. మార్క్స్ వార్త 17వ అధ్యాయంలో రాయబడింది, నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన మీ ద్వారా సూచక్రియలు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. అది మీరు ఆపలేదు, జరుగుతాయి అనమాట. ప్రియులారా, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గలుగుతుంది దేవా, మీరు నమ్మదైన దేవుడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవలేదు అని చెప్పిన యేసు మీకు వందనాలు తండ్రి. ప్రభావ మీరు బ్రతుకుని కాబట్టి మేము కూడా బ్రతుకుతాయని ప్రభావ మీరు చెప్పిన మాటని బట్టి సుధిస్తాను. ప్రతి వాక్యాన్ని బట్టి, ఈ రోజు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని బట్టి సుధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను తండ్రి బలమైన అభిషేకంతో కుమ్మరించుము తండ్రి, కుమ్మరించుమండి. నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి మొదలు ప్రవేశించని వాగ్దానం అది నెరవేర్చబడిన తండ్రి, అన్నది ఇంగ్లీష్ అవున తండ్రి. ప్రేమ ఉన్నది, పరిశుద్ధమైనది, సమాధానం, హీలింగ్ రివర్, మిరకల్ ఉన్నది. దవా మీ పవర్ ప్రతి ఒక్కరి నుండి ఇంగ్లీష్ అవున ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే రాబా కరబిన సూర్యుడు ఆశీర్వాదాలు ఇంగ్లీష్ అవునాక తండ్రి, శాపాలు తొలగిపోయినాక తండ్రి, రోగాలు పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్, హీలింగ్ లో ప్రవేశినాక, ఐ మీన్ రోగాలతో వారు కూడా స్వస్థ పొందిన అనుభవించాక ద నేమ్ ఆఫ్ జీసస్, నాడి నరములు ఎముకలు నార్మల్ ద నేమ్ ఆఫ్ జీసస్ పనిచేయనాక తండ్రి. ఓహే డాబా సంతోషం ఎంగరిస్తానుక, సమాధానం ఎంగరిస్తానుక, పరిశుద్ధ ఎంగరిస్తానుక ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన అంగరిస్తాను, ఆరాధన, సుధి, ధ్యానం ఇంగరిస్తాను క్రిస్తు ప్రతి ఒక్కరిలో ఇంగరిస్తాను ద నేమ్ ఆఫ్ జీసస్, ఏదైనా ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే రాబా కరబిన సూరో రిబెరే, ఓకే కరబిన సూరో రిబెరే, దవాసిక బకరాధన క్రిస్తు అందరిలో ఏదైనా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ప్రభా ఇంకా ఎవరిలో నా ప్రభా ఏసీ మీరు రాలేదు అంటే తండ్రి, మీరు వాళ్ళు వచ్చినట్టు కృప చూపుతండి, మాట్లాడబోతండి, దర్శనాల ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల ద్వారా కానీ, ప్రభా మీరు సజీవుడని దేవుడని, గొప్ప దేవుడని, ప్రేమ పూర్ణని, అందరికి మేలు చేసే దేవుడని గ్రేపు తండ్రి. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి కణులు ఏసీ మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాండి. అభాధికారులు ఏసురత్వం ఇప్పుడే దయమో చేస్తే దయమైపోయిన ఒక తండ్రి. ఓహే దాబా కరబిన సూర్యుడు కోరుబిడే క్రిస్తు ద్వారా మేలనే సత్యం అందరికి గ్రహించే కృపదవ దైవం తండ్రి. క్రిస్తు ద్వారా తండ్రి మా రాష్ట్రం, మా దేశం, ప్రజలు బాగుపడతాయని సత్యం ప్రతి ఒక్కరు గ్రహించినట్టు హోలీ స్పిరిట్ సహాయమని మేమందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్పదవ మీతో మేము మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సూర్యుడు కోరుబిడే శత్రువులను ప్రేమించుడని చెప్పిన తండ్రి, ఇబ్బంది పడుతున్న వారు ప్రేమించుడని చెప్పిన తండ్రి, నన్ను వారు పొరుగు వారు ప్రేమించుడని చెప్పిన తండ్రి. మేము గొప్ప మాటను బట్టి శుధిస్తున్నాం తండ్రి.
వాక్యానుసరంగా ప్రతి కృప తండ్రి మాకు అందరికీ దయము తండ్రి, అందరికి మేలు చేసేబడిలుగా, అందరూ దీవించబడిలుగా తండ్రి, హింసించు వారు కూడా దీవించుడని చెప్పిన తండ్రి. ఆమేన్. ఆ కృప తండ్రి దయచేము, ఆత్మ బలపరచుందండి. ఓహే డాబా ఖరబిన సోరో కోరబిడే అందరికి మేలు చేసే అభిషేకంతో తండ్రి కుమ్మిరించుముదండి. హోలీ స్పిరిట్ కుమ్మిరించుము, అందరిని ప్రేమించే అభిషేకంతో ప్రేమతో కుమ్మిరించుదండి. మీ ప్రేమ ఆత్మ నుండి అందరి నుండి ధనేమోజి సమృద్ధి ప్రవేశనాకని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమ ప్రవేశనాక తండ్రి. ఓహే డాబా ఖరబిడే ఆమె శత్రువులని మిత్రులుగా ప్రేమించిన ఆ శిలువ మరణం మేము ధ్యానిస్తున్నాం తండ్రి. మమ్మల్ని శత్రులు ఉన్న మమ్మల్ని మిత్రులుగా మార్చిన యేసు మీకు ఆరాధన తండ్రి. ఎవరైతే ప్రభు మీకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు తండ్రి, వారందరిలో మిత్రులుగా మార్చే మీ శిలువ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అందరి ప్రేమ శక్తి ఆ ప్రశంస అనుభవించుడు కృపాదయము తండ్రి. అపవాదికారులు లేమైపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్ మీ బలమైన కార్యం ఇప్పుడు జరిగిన కార్యం మేము ప్రార్థనిస్తాం. కూడి వచ్చిన వారందరినూ తండ్రి వాడుకోబోతుంది మీ ప్రేమ సువార్త కొరకు, సత్య సువార్త కొరకు, విజయ సువార్త కొరకు తండ్రి మీరు బలంగా వాడుకోమని ప్రార్థన, అభిషేకించమని బలపరుచుందండి. ద నేమ్ ఆఫ్ జీసస్ మీ అభిషేకంతో కుమరించుమదండి. అపవాదికారులు లేమైపోయిన తండ్రి, అపవాది పారిపోయిన దురాత్మలు పారిపోయిన కుటుంబ జీవితాలు నాశనం చేయడానికి ప్రదేశ అపవాదికారులు తొలగిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. సోహే రాబా కరబినా సోలో కోరబిలే అలగబనా సు మేలు అందరు అనుభవించిన ఏసు మేలు అనుభవించిన తండ్రి, ఆశీర్వాదాలు అనుభవించిన తండ్రి, సంతోషం గరిస్తాను తండ్రి. దేవుని సందామే దేవుడు ఇచ్చిన సంతోషం గరిస్తాను ద నేమ్ ఆఫ్ జీసస్. సేవకర ధనగొడు గొడుబిన సుగడు కొడుబిలే అంటే మీరు ప్రభావ గొప్ప కార్యం అందరి ప్రార్థన ఆరోగించి ప్రభావ మీరు గొప్ప కార్యం చేస్తున్న స్తుతిస్తున్నాం అండి. రక్తంగా తప్పిస్తున్నాం. మైతి దేవదూలు పనిచేస్తున్న శుద్ధిస్తాం. పరిశుద్ధాత్మ బలంగా మీరు పనిచేస్తున్న శుద్ధిస్తాం. పునరుద్ధానుడైన యేసు మీరు గొప్ప కార్యం చేస్తున్నా ఒకటి నిరంతరం చేస్తున్న శుద్ధిస్తున్నాం తండ్రి. మహిమా ఘనత మీకు అభిస్తున్నాం యేసు నామములో తండ్రి. ఆమేన్.